కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టి ఊరకుండమని అనేకులు వారిని గద్దించిరి, కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసింది. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువడని చెప్పగా వారు ఆ బుద్ధి వారిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచున్నాడు లెమ్మని అంతా చెప్పగా అంతటా వాడు లేచి బట్టలు పారివేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చాను. యేసు నేను నీకేమి చేయబోచున్నానని అనగా ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలగ చేయమని చెప్పాను. అందుకే యేసు నువ్వు వెళ్ళము, నీ శ్వాసము నేను స్వస్థపరచని చెప్పాను. వెంటనే వాడు త్రోవలో ఆయన ఎంత ఈ అంశాల గురించి దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు వాళ్ళ బాగోగుల గురించి పరీక్షిస్తాం కదా. పుట్టిన తర్వాత నేను ఈ రోజుల్లో అయితే సుమారు పుట్టిన క్షణం నుంచే ఇంజక్షన్ వాడతారు. ఈయన పుట్టిన తర్వాత పరీక్షిస్తే కళ్ళు లేవు. ఆ పరీక్ష ఈ పరీక్ష అన్ని పరీక్షలు చేశారు. డాక్టర్ దగ్గర వైద్యాలు చేయించేసరికి వాడు ఎదిగిన తర్వాత వాళ్ళ అమ్మ ఆయన ఏం చేశారంటే అడుగుకోవడం మన పిల్లకాయలు కూడా ఏదో వ్యాపారం ఏం చేశారంటే అడుక్కునే వాళ్ళు ఎక్కడ ఉంటారు? దేవాలయాలు దగ్గర, చర్చీల దగ్గర, మసీదు దగ్గర, త్రోవలో తిన్నాలో ఉంటారు. పెద్ద చాలా మంది కూర్చున్నారు. ఇదే కాదు, ఇంట్లో 10 మంది కూర్చున్నారు. ఎందుకంటే కళ్ళు లేవు. పోయే వాళ్ళ శబ్దాలు విని అంటారు. పోయే వాళ్ళ శబ్దాలు విని మీ అందరూ తెలుసు. అదే అన్ని శబ్దాలు వినపడుతూ ఉన్నాయి. ఒకరోజు ఒక పెద్ద ఊరేగింపు వస్తా ఉంది. యేసయ్య జయము, యేసయ్య జయము, యేసయ్య జయము అని. కళ్ళు కనపడవు కానీ చెవులు వినపడుతున్నాయి. వినపడుతున్నాయి. కళ్ళు కనపడవు కానీ చెవులు. ఆ పక్కన ఉన్నాడు, ఇదే పచ్చగా ఉంది, వాళ్ళు కాదు, యేసయ్య జయము, యేసయ్య జయము, యేసయ్య జయము వినపడుతుంది. అడిగాడు. ఆ పక్కన అడుగుతున్నాము, తీసుకోవాలి. ఏమి లేదు, పాపులు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ఎరికో పట్టణానికి వస్తున్నాడు. ఆయన 12 మంది శిష్యులు, ఆయన బృందమంతా వస్తా ఉంది. అందుకే ఆయన జనాలు బయట ఈయన ఎన్నాడు ఈ మాట. మనం గుళ్ళే కోసం వాక్యంగా నింటే చూడండి. ఒక జ్వరం వచ్చిందనుకో, పిల్లవాడికి మాస్క్ వేసినట్టు జ్వరం కనుకగా దేవుని స్తోత్రం. వాక్యం విని అర్థం చేసుకోకపోతే ఎక్కడికి పోయినా ఏ రోగం రాదు, ఆశీర్వాదం రాదు. వాక్యం వినాలా, దాన్ని అర్థం చేసుకోవాలా. మనం వింటున్నాం టీవీ ద్వారా, ఆడేదా నాకు ఇది బాగుంది, నాకు ఇది బాగుంది అంటే వాక్యం లోపల పోయి పని చేయాలంటే ఎన్నది జాగ్రత్తగా డబ్బులు చేస్తే బయట పారేస్తామా, బీరువాళ్ళను లేకుండా ఎక్కడెక్కడ జాగ్రత్త పెట్టుకోవాలి. ఈ వాక్యం అనేది చాలా జాగ్రత్తగా మనం రాసుకోవాలా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యం అంటాడు. ప్రకటన గ్రంథకర్త అయినటువంటి యోహాను భక్తుడు అంటాడు, సంఘములో ఆత్మ చెప్పుతున్న మాట చెవులో ఉన్నవాడు ఈనుగాక అంటాడు. సంఘంలో మాట్లాడుకుంటుంటే ఏం మాట్లాడంటే అన్ని దేవుని మాటలు ఉంటాయి, వాక్యంతో కూడా ఉంటాయి, బాగులేని ఉంటాయి. చెవులో ఉన్నవాడు లేకుంటే బయట సంగతులు ఆలోచిస్తాడు, లోపలికి బాగా. దేవుని స్తోత్రం. లోపలికి పోవు. 2 ఏతుడు చెవి గలవాడు దొరద చెవులో ఆయనకి సంగతులు ఈయన సంగతి అది కాదు. దేవుడు ఏం మాట్లాడాడో దాని ద్వారా ఫలితమైంది, దాని ద్వారా నేను ఏమి నేర్చుకున్నాను, ఏం చేయాలనేది ఏంటాడు చెవి గలవాడు. ఎన్నదాని అర్థంగా దాన్ని మళ్ళా కలగటం. చూడండి,
మీరు ఇక్కడ 10 మాట్లాడతాం వాక్యం ఎందుకు కీర్తన చదివిస్తున్నామంటే అది 10 వచనాలు తగ్గిన 2 పట్టుకుంటే 2 చూడండి. మనం అనుకున్నాం ఈనాడు చాలా మంది చదువు లేని వాళ్ళు పాటలు పాడుతున్నాం, కైల్లో పడుతున్నాం. అక్కడ మన చర్చిలోకి వస్తే పుస్తకం కైల్లోకి పుస్తకం ఎదగపోతారు. ఏమో ఎదగపోతారా? వాళ్ళు కైల్లో పడితే మనం వినండి కరెక్ట్గా ఉంటుంది. సినిమా పుస్తకం చూసినా, యేసుప్రభు పాటల పుస్తకం చూసినా, ఇంకోటి కరెక్ట్గా ఉన్నది కదా, మనం పుస్తకం దీంతో పాడలేమంటాం. అంటే లోపల వాళ్ళు ప్రిపేర్ అయి ఉంటారు. ఏమని ఏ పాట పాడతాం, ఏ పాటకి ఉండదా, ఉండాలి పడలేదా? ఆత్మదేవుని గద్దింపు కావాలి, మనకేం కావాలా? ఇక్కడ అంటున్నాడు సంఘములో ఆత్మ చెప్పుతున్న మాట చెవి గలవాడు వినును దాకా. ఎందుకు అంటే మనం ఇక్కడ మాట్లాడుకున్నాం ఈ అంతర శబ్దం ద్వారా ఈ వాక్యం చదవడం పది. మనం చెడ్డ చెప్పినా ఏంటో మంచి చెప్పినా నేను ఏంటంటే కొన్ని సందర్భాల్లో కాబట్టి ఎందుకు మాట్లాడినంటే వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళు కొన్ని కీళ్ళు వస్తాయి. ఏమొస్తాయంటే ఒకటి చెప్పండి కీళ్ళు వస్తారా? ఇక్కడ ఈయన ఆడు కూర్చొని ఉన్నాడు, ఎన్నాడు కష్టంగా ఏం చేశాడు? ఏమని అన్నాడు సంగమా? ఏమని అన్నాడు? ఇలా నీకే నేను చెప్పాను. ఏమని అన్నాడు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి మనం మాట్లాడుతూ ఉంటాం అనుకో, టమేటాలు అంటే టమేటాలు లేని వాళ్ళు మొదటి దాని మీదకి వెళ్తాం. వెళ్ళిపోద్దా లేదా? వెళ్ళిపోద్దు చెప్పండి. అయితే ఈయన మనస్సు ఎవరి మనసు? ఎవరి మనసా? ఈ మొత్తమై మనసు దేవుని మీదకి వెళ్ళిపోయింది. దేవుని మీద వెళ్ళిపోయి మనిషి ఇక్కడ ఉన్నాడు కానీ మనసు పోయి అనుకుంది. చప్పట్లు మనసు వెళ్ళిపోయింది. మనం కూడా ఉంటాం కొన్ని సంగతులు కొన్ని ఆలోచిస్తే మనిషి ఇక్కడ ఉన్న మనసు. యెషయా గ్రంథము 26:3 అంటాడు. యెషయా గ్రంథం చూడండి ఒకసారి బైబిల్ తీసి. యెషయా గ్రంథము 26:3 ఏమంటాడంటే ఎవని మనసు నీ మీద ఆనుకొనునో, ఏమనుకోవాలా? మనసు అనుకోవాలా, మనిషి కాదు. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా చేసి ఉన్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనసు మన మనసుపై ఏమిటి? ఏమని? ఆ దేవుడు మన కోసం మానవుడిగా వచ్చాడు, శరీరధారయుడు, వాక్యంలో ఉన్నాడు. ఆ మాటలు వింటే నాకు బాగైపోతుంది, నా అప్పులు తెస్తే నా రోగం బాధి, నాకు సంతానం కలుగుతుంది, నా ఇల్లు బాగుపడుతుంది, నేను మేలు జరుగుతుంది అని వింటే అది మనుషులు ఆడుకుంటే వాడికి మేలు జరుగుతుంది. జరగదు? అవునా కదా? అది లేదనుకో ఏం జరుగుతుంది? ఇప్పుడేమో చూడండి, కూరకులు అన్నీ వేసారనుకో ఉప్పు వేయకుంటారు. అదేమంటుంది? అన్నీ చూడాలి. ఇప్పుడు ఏముందంటే ఇవన్నీ ప్రార్థన చేసిన వాక్యం లేకుంటే వాడు పడిపోతాడు. నువ్వు అద్భుతాలు జరిగిన వాళ్ళ లోపల కానీ వాక్యం లేకుంటే చూడండి, ఏరు లేని చెట్టు ఊరికిన పడిపోతుంది. ఏరు అనేది వాక్యం. ఏదనేది వాక్యం. ఈ ఏరు లేని చెట్టు చూడండి, ఎంతమంది బాగాలేదు, ఎంతమంది ఎన్నో జరగలేదు. చూడండి, యేసుప్రభు లేదు, యేసుప్రభు లేదు, లేదా ఏమి లేదు లోపల. వాక్యం వింటేవాడు చూడండి, చెట్టు నరికేశాం పూర్తిగా వెళ్ళిపోయినట్టుంది. వాన వచ్చి నెమ్మ దగ్గర తెచ్చిచ్చేస్తుంది. వాడు వాక్యం లోకంలో పడిపోయినా ఒకరోజు దేవుడి దగ్గరికి వచ్చేస్తున్నాడు. వాక్యం ఉంది, గుర్తుకుంది కాబట్టి, వాక్యం జ్ఞానం ఉంది కాబట్టి వాడు పాపంలో, శాపంలో, రోగంలో, యశంలో, దరిద్రం ఉన్నా తిరిగి వస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తుంది? సంఘములో ఆత్మ ఇంటే ఏం రావాలా? అందుకే అపొస్తలుడైన పౌలు రోమాపత్రిక రాస్తూ 10:17 అంటాడు, ఈనుట వలన విశ్వాసం కలుగును. ఇంటి వలన ఇక్కడ ఆదివారం వస్తున్నారు, భగవాన్ శుక్రవారం వస్తున్నారు. ఇక్కడ మాట విన్న తర్వాత వాడిని పట్టుకుంటే మీరేం చేయాలా? రోజు సాక్షి లేపాలి. పక్కన పోయేవాడికి వచ్చేటప్పుడు ఒక రోజు కాదు, సాక్షి లేపాలి. అవునా కదా? సాక్షులు కావుతా ఏమోలా? ఎవరో వచ్చి చెప్పేది కదా, మనమే సాక్షిగా మారిపోవాలా. మనమే ఈనుట వలన. ఎవరి గురించి అంటున్నావు? లోక సంగతులా, సినిమా సంగతులా? అక్కడ అంటాడు రోమా 10:17 ఈనుట వల్ల విశ్వాసం కలుగునేది. ఎవరి గురించి? క్రీస్తుని గురించి. క్రీస్తుని
యేసుక్రీస్తుని గురించి ఎందుకు వచ్చాడనేది ఒక్క నిమిషం ఆలోచించాలా, ఒక్క నిమిషం కలిసి. ఎందుకంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చాను. నమ్మదగినది పూర్ణాంగీకారమైనది. యేసు ప్రభు చెప్పాడు, నేను రోగును బాగు చేయడానికే వచ్చాను. మన రాగం ఎంత ఆయన దృష్టిలో? మన రాగం ఎంత? వెళ్ళిపోదా? డాక్టర్ కాదు, ఇది ముందు నమ్మాలా, ఇది ముందు నమ్మాలా. నేను ఒక వీడియో కనుక్కొని తింటే కరెంటు పట్టుకొని చచ్చిపోయి 2 రోజులు అయింది స్తంభం మీద. నేను ఆయన ఏసయ్య అంటే చచ్చిపోయాడు, దించిన తర్వాత బతికెళ్ళిపోయాడు. మీరు యూట్యూబ్లో బతికాడు, ఇప్పుడు బతికే ఉన్నాడు. కానీ ఎందుకంటే ఆ నమ్మకమా ఆయన ఎప్పుడో విన్నాడంటే పాట, ఆ పాట అనుకుంటూ ఉండేలేకే కరెంటు తిరిగిందే నీళ్ళు చచ్చిపోయిన ఆయన బాగుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఏ ఊరిలో అయితే వాక్యం ఉంటుందో ఆ వాక్యం ఏం చేస్తుంది? మనుషులను బ్రతికిస్తుంది, దీవిస్తుంది, ఆశీర్వదిస్తుంది. ఏదో డూప్లికేట్ మాటలు అయ్యి కాదు, ఏదో బైబిల్ తీసుకుని కొట్టి దేవుని కనుంటాయి కాదు. కావాల్సింది నీ లోపల వాక్యం ఉండాలా. వాక్యం ఏం చేస్తుందా? పాపం నుండి దూరం చేస్తుంది. పాపం నుండి దూరం ఈ పాపం అది బాగాలేదనుకో, ఆ పాపమే మురికి బాగాలేదనుకో, మళ్ళా వాడిని అన్ని దగ్గరకు లాగేస్తుంది. ఎక్కడ లాగేస్తుంది? అన్ని దగ్గరకి లోకంలోకి బాగా మురికి బాగా ఏం బాగాలేదు మళ్ళా అలా ఆదానికి లాగేస్తుంది. మేము ఇచ్చిపెట్టి వచ్చాము. పందిని ఎంతసేపు కడిగినా ఏం చేస్తుందా? ఏమా అవునా కదా? పంది తిరిగి బుట్టలో పలినట్టు కుక్క కక్కింది తినేస్తుంది, మళ్ళీ ఇడిచిపెట్టి దాని కాడికి వెళ్ళిపోతాడు. బైబిల్ చెప్తుంది, ఏం చెప్తుంది కాదు. పంది తిరిగి బుట్టలో పోయినట్టు కుక్క తన వాంతికి తిరిగి తిన్నట్టుగా చాలా మంది ఏం చేస్తారా? ఇడిచి వచ్చింది దానికి అక్కడ వెళ్ళిపోతారు. ఎక్కడికి? లోకానికి. వరే అబ్బా అది భలే ఉనింది, ఇది భలే ఉనింది. కొంతమందికి అయితే టీవీల కాడికి, కొంతమంది తాగుడికి, కొంతమంది విచారం, కొంతమంది రకరకాల వాటిలో చాలా భయంకరంగా వాళ్ళకి ఆనందంగా తాత్కాలికమైనటువంటి శని కోసం ఏం చేస్తారు లోకంలో? వాళ్ళు గుళ్ళకి రానిదో, ప్రార్థన కూర్చొనిదో వచ్చినా కానీ మనసు అంతా లాగుతుంది. మనసు అంతా ఏం లాగుతుందా? ఆ వైపు లాగుతుంటది. ఆత్మ సంబంధమైన వైపు, ఆత్మ సంబంధమైన సంగతులు ఈయన కూర్చున్నాడు, విన్నాడు. ఈయన భార్య వచ్చే శబ్దాన్ని విన్నాడు. ఏం చేశాడు? ఆయన యేసుని గురించి విన్నాడు. మనం విన్నాం, మారుమనిషి పొందాం, బాప్తిజం తీసుకున్నాం. మన పాపం ఒప్పుకున్నప్పుడు మనకు కాదు, పరలోకంలో గొప్ప పండగ జరుగుతుంది. మళ్ళీ మనం మర్చిపోతాం. ఎందుకంటే బైబిల్ అంటుంది, ఒక పాపి రక్షించబడితే పరలోకంలో పండగ అంట, దేవతలో పండగ అంట, దేవుని దగ్గర పండగ అంట. అయ్యో వీడు మన లోకంలో కలిపోయాడు, ఎవరైనా ఒక ఊళ్ళోకి వచ్చేసాడు అనుకో, మరి వీడు మన ఊరాడు అంటలా అంటాం లేదు. అట్ట పాపి కానీ రక్షించబడితే పరలోకంలో పండగ. ఎక్కడ పండగ? పరలోకంలో. ఈయన ఏం చేశాడు? విన్నాడు, మనసు ఇచ్చాడు. ఎవరికి? చాలా మంది అంటాడు, మనం చూస్తున్నాం, నేను ఆయన మనసు ఇచ్చిన శక్తి నా బతికి ఆయన చేసుకుంటాను. చాలా మంది రైలు కింద లేకపోతాను, నేను చూస్తుంటాను వార్తలు. చాలా మంది రైలు కింద, చాలా మంది ఉరేసుకొని, చాలా మంది గుంట్లో పడి, ఎందుకో అమ్మాయి వద్దు వద్దురా అంటే చచ్చిపోతాను. నువ్వు ఏసైకి మనసు ఇస్తే, ఏసైని ప్రేమిస్తే, ఏసైని సొంతం చేసుకుంటే నీలో ఏసై అన్నాడు, నువ్వు ఏసైతో ఉంటాడు. దేవుని సొంతం. యేసు సొంతం కావాలి. దేవుని స్తోత్రం. యేసు సొంతం అయితే యేసుకి వ్యతిరేకమైంది వెళ్ళిపోతుంది. యేసుకి వ్యతిరేకమైంది వెళ్ళిపోదా? యేసుకు నువ్వు సొంతం కాకుండా ఎందుకైనా మురికిగానే ఉంటుంది. మురికిగానే అవునా కదా? ఇక్కడ ఎన్నాడు ఈయన మనసు దేశపై కాసిన చేశాడు. చెవులు వినపడుతున్నాయి, కళ్ళు మాత్రం. కొంతమంది చదువు వచ్చినా, గుడి చదువు, మంచి చదువు వచ్చినా రోజు బైబిల్ తీరు దాన్ని కూడా వచ్చు చూడరు. ఎందుకోసం? అక్కడ ఉంది 2 కొరింథీ 4:4లో ఈ లోక దేవత అవిశ్వాసులైన మనోనేత్రములు గుడ్డితనం చేస్తుందని రాసిపెట్టింది. 2 కొరింథీ రాసిన పత్రిక 4:4 ఈ ఇకలోక సంబంధమైన దేవత అని రాసి ఉంటుంది. గుడ్డితనం చూస్తారు, వీళ్ళకి అర్థం కాదు. చూస్తారా? దాని వల్ల మళ్ళా దాన్ని పట్టుకుంటారు. దేన్ని చూడండి, బైబిల్ 4:4 ఎవరు? అవిశ్వాస
అవిశ్వాసులైన వారి మనోనేత్రములో రాసిపెట్టుంది. చదవండి. ఎవరు అవిశ్వాసులు? విశ్వాసం పోయింది. ఎవరు చేసింది? ఏం చేసింది? అవిశ్వాసం ఏం చేసింది? ఇక్కడ రాసిపెట్టింది ముందు నుంచి. బాగా చదవమ్మా. దేవుని స్వరూపి అయినా ఎవరు? దేవుని స్వరూపి, దేవుని రూపంలో ఉన్నటువంటి వాక్యాన్ని దేవుని స్వరూపి అయినా మహిమను కనపరచు సువార్త వారి కన్నులకు ప్రకాశింపకుండునట్లు అవిశ్వాసులైన వారి మనోనేత్రములను గుడ్డితనము చేస్తున్నది. అంతే. ఇప్పుడు అర్థాలు బాగలేవనుకో, కళ్ళు పెట్టుకుని కళ్ళు కనపడతాయి. ఈ అవిశ్వాసమైన వారికి వాక్యం చదువుతుండే మండల కడుపుల వరి పాపం నలంచి పోవాలి, ఈ తిట్టే నీ దేశాన్ని అనేది వెళ్ళిపోతా. చూడండి, కట్టి వంకపోయింది అనుకో, పొయ్యి కట్టి అమ్మ తెచ్చేదేంది? చేస్తుంది లేదా? ఈ వాక్యం అనేది నీ లోపల మధ్య నీ వంకలన్నీ సక్కంగా వస్తాయి. సక్కంగా వచ్చేస్తాం మనం. వంకలన్నీ చక్కగా రావా? వస్తాలేవా? ఈ పొయ్యిలే పోయి కట్టేట సక్కంగా వస్తుందో ఎడు తిరిగి ఉంటుంది. దాంట్లో ముళ్ళు కాలిపోతాం అనుకున్నా. ఈ వాక్యాలు పోయి వాక్యం చదివించినా ఏదైతే చూస్తున్నామో చూడమో, ఏదైతే వింటున్నామో ఏమో, ఏదైతే బూతులు మాట్లాడుతున్నామో వీడికున్నది మనసులో దాచిపెట్టుకొని ఆ రోజు కక్కేస్తాడు. ఏందా బూతులు కక్కుతాడు, అది కక్కేస్తాడు. ఇందే ఆడమైనంతే ఏమెందుకో బాధ మళ్ళీ పాట పడతాడు. ఆయనకు వచ్చి అన్ని అబద్ధాలైన బూతులన్నీ మోసాలే. ఆయన చూస్తున్నాడు. ఎవరు? ఆయన పేరు చెప్పు. బిర్యానీ ఫోన్ చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆయన నజరేయుడైన యేసు. నజరేయుడైన ఈయనేం చేశాడు? ఒక మాటలోనే ఉన్నా. ఈయనేం చేశాడు? ఎన్నాడు నువ్వు అనుకున్నావు? యేసుని గురించి విన్నావు కదా. ఆయన ఎవరు? ఆరోగ్యం ఇచ్చేవాడు, ఆశీర్వదించేవాడు, నిత్య జీవం ఇచ్చేవాడు, పరలోకం నడిపించేవాడు, పరమ పదమైనటువంటి క్రీస్తుని లోపలికి వెళ్ళిపోయాడు మాటతోటికి. చిన్నప్పుడు అనేది మా అమ్మ, ఒరే సొంటి తినరా, నీకేం డబ్బు లేదు, నేను ఒక మాత్ర వేస్తుంది. ఈ రోజు కూడా దాని గురించి గ్యాస్ చెట్లు ఆ రాగం ఈ రాగం, నేను నీళ్ళు దగ్గర దిగిన ఎన్ని నీళ్ళు దిగినా నేను నా 5 రోజులు నీళ్ళు దగ్గర వచ్చిన జలుబు చేసినట్టు అని ఉండి అలా లేకపోయినా ఎండ అయినా వానైనా కొంతమంది సార్ నీ ఎండ అనేది వాన వాక్యమే మనం తినేస్తే వాక్యం మన లోపల అన్ని చూసుకునేది ఆయన కదా. ఒక బిడ్డని తల్లి ఎన్ని ఉప్పులను చూస్తుందో యేసు ప్రభు నమ్ముకున్న నన్ను నిన్ను మనందరినీ చూసే బాధ్యత ఆయన మీద ఉన్నది. ఆయన పేరు వస్తుందా? రావట్లే. గొంతులో చేసే కదా. నువ్వు స్తోత్రం లేక నీ ఆవరణలో కనపడిన దెయ్యం వెళ్ళిపోవాలా, రావం వెళ్ళిపోవాలా, సమస్య పోదా. అవునా కదా? వాడిని ఊదేడు, ఆయన ఊపిరి మళ్ళీ వచ్చేస్తుంది. మనకుండే సమస్య వాడిని ఊది వెళ్ళిపోతా. ఏంది ఈ రాగం అనేది, దరిద్రం అనేది సమస్య ఒకటే. నమ్మలేవని విశ్వాసం. తాగుతున్నాడా? ఒక్కరోజు నాతో పాటు గుడికి వస్తాడని నమ్మాలా. రాగం ఉందా? ఈ రాగం బాధ్యత నమ్మాలా. గడ్డలు కరిగిపోయినాయి. కానీ ఆమె పేరు మాధవి. నేను కావలి బస్సులో వస్తున్నాయా, కాన్పు రూమ్లోకి పోయారు. నారాయణలో స్కాన్ తీస్తే బిడ్డ ఉంది, గడ్డ ఉంది. బిడ్డ ఉంది 10,000 కట్టించుకొని రేపు పొద్దున ఆపరేషన్ చేయాలి. ముందు బిడ్డని గడ్డను తీసి పెట్టింది. రాత్రి ప్రార్థన చేసాము, తెల్లారి స్కాన్ తీస్తే గడ్డ కనపడలేదు. సజీవ సాక్ష్యాలు ఎన్నో ఉండేది. గడ్డ ఈరోజు కూడా నెల్లూరు డైకస్ రోడ్లో తాతయ్య పెడతారు. కానీ ఎందుకు చెప్తుంటే నమ్మిందంటే నేను కూడా నమ్మి చేసా. ఇద్దరు నమ్ముకుంటే కరెంట్ రావాలంటే పేసు నోటలు కలిస్తేనే వస్తుంది, లేకుంటే కరెంట్ రాదు. ఆడంతా చేసి పెట్టుకుని మనం దాని కనెక్షన్ ఇప్పటి వస్తుందా? చేసేవాళ్ళు విశ్వాసం చేసుకునే వాళ్ళు ఈ రాగుణాలకి పోయేదని నమ్మదా? దేవుని స్తోత్రం. ఈయన మనసు అనుకుంది. ఎవరి మనసు? భర్తమయ మనసు ఆడుకుంది. ఎట్ట గట్టిగా ఒక సంగతి చెప్పనా? నెల్లూరు గుజిబిసి నెల్లూరు మీకు తెలుసా? నెల్లూరు గుజిబిసి నెల్లూరు తెలుసా? ఒక ఆయన ఆర్ఎంపీ డాక్టర్ కమ్మలైన ఆయన భార్య ప్రభు వాక్యం
వచ్చేసింది. మూడు కాపుతుంది. ఇంటికి పోయేదే ఆయనే గేట్ అవతలో పెట్టాడు. నువ్వు మాలా మాది కూడా దేవుణ్ణి నమ్ముకుంటావా, నేను డాక్టర్ని బిజి పేరు ఉండవని వాన వస్తుంది. రైతం గట్టి బాగా వాన వస్తుంది, జోరుగా వాన వస్తుంది. బయటికి వాళ్ళలో తడిసి 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 అడుగుతుంటే వడి చచ్చిపోద్దేమని తలుపు తీసి లోపలికి తెచ్చాడు. చచ్చిపోద్దని తలుపు తీసి లోపలికి తెచ్చాడు. తెచ్చినా కానీ ఏం ప్రాబ్లమనే పోయి ఎట్టా సావు గుడ్లు కట్టుకొని సావు ఎందుకు చేస్తా ఉన్నాడు. సరే ఇంట్లో పోయి గుడ్లు కట్టుకోండి. ఈ గుడికి పాత్రం వస్తుంది. 3 నెలల తర్వాత నేను స్నానం చేసింది ఆదివారం. నేను కూడా గుడికి వస్తాను. నేను కూడా 3 నెలల గుడికిపోయాడు. ఇప్పుడు సాగు చేస్తున్నారు బిజి నెల్లూరు మెట్ట మీద. నేను ఎందుకు చెప్పండి, సజీవ సాక్ష్యాలు. కులం లేదు, మతం లేదు, బాధ్యత లేదు, ఏం లేదు. ఆయన నమ్ముకుంటే, ఆయనతో ఉంటే, ఆ మాటలు వింటే జీవితాలు మారిపోతాయి, బ్రతుకులు మారిపోతాయి ఆరోగ్యంగా. ఈయన ఎన్నాడైనా ఎవరు భర్తను రక్షించాలంటే భార్య ముందు విశ్వాసంలో మనగాలి. విశ్వాసంలో రోజు వస్తున్నా కాదు, ముందు నువ్వు మారితే ఆయన మారిపోతాడు. నువ్వు మారాలా? ఎవరా మా ఆయన మారంటే ముందు ఈ మారాల పడలేదా? ఏ మారుకుంటే ఆమె అంతే, నేను ఇంతే, వాడెట్ట నేను ఎట్ట రెండు. కాబట్టి విన్నది ఎవరు విన్నాడు, మనసు అనుకుంది. నజరేయుడా పక్కన వాళ్ళు ఉన్నారు లేదా? పక్కన వరే ఆపరా, చాలా ఆపరా, మళ్ళీ బచ్చా నీకు అసలు కళ్ళే లేవురా. ఇప్పుడు కాదు మధ్యలో బాలా, అసలు పుట్టుకతోనే నీకు నేత్రాలు లేవురా నాయన. పుట్టుకతోనే నువ్వు ఎందుకురా? ఇంట్లో భార్య ప్రార్థన చేస్తుంటే బస్తానొచ్చు. తీరినాయిలే మప్పులా, కలిగినాయిలే మనరా, కానీ అనరా అనేవాళ్ళు ఏమన్నారా లేదా? పొట్టు బిడవాక ఏం చేయాలా? రోమపత్రిక 12 ఒక మాట చదవండి. రోమపత్రిక ఇప్పుడు ప్రార్థనప్పుడు ఏం చేయాలా? ఓర్చుకోవాలా. యేసుప్రభు ఏం చేసినా గడ్డం పెట్టి పీకినా, ఉమ్మేసినా, అవమానపరిచినా, నిందించినా గమనుండలే. మనల్ని ఇప్పుడు ఒకవేళ భార్యని భర్తే బూతులు తిట్టాడనుకో, అప్పుడు ఎవరు కనపడాలా? సిలువ కనపడాలా ప్రతి స్త్రీకి, లేదా ప్రతి పురుషునికి సిలువలో. ఆ దేవుడే వచ్చుకుంటే నాకంటే తిట్టవయా తిట్ట